మనలో చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసినప్పుడు మనం చాలా కన్ఫ్యూజ్ అవుతాం. అంటే మనం ఏ ట్యాక్స్ రిజిమ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ట్యాక్స్ రిజిమ్ సెలెక్ట్ చేసుకుంటే మనకు తక్కువ ట్యాక్స్ కట్ అవుతుంది, అండ్ ఏ ట్యాక్స్ రిజిమ్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మనం ఈజీగా ఫైల్ చేసుకోవచ్చు అనేది చాలామంది తెలియదు ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అసలు ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ అంటే ఏంటి, న్యూ ట్యాక్స్ రిజిమ్ అంటే ఏంటి, అసలు ఫామ్ 16 పార్ట్ ఏ అండ్ పార్ట్ బి, అండ్ మనకు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్లో ఇన్కమ్ ట్యాక్స్ మనం లాగిన్ అయ్యి మనకు ఫామ్ 26 ఏఎస్ఎన్ డౌన్లోడ్ చేసుకుంటే మనకు దాని ద్వారా కూడా మనకు కొంత విషయం అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తే మాత్రం మీకు కంప్లీట్ అవగాహన వచ్చి మీరు సొంతంగా కూడా ఐటీఆర్ ఫైల్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ ఈరోజు వీడియోలో అసలు ఫామ్ 16 పార్ట్ ఏ అంటే ఏంటి, పార్ట్ బి అంటే ఏంటి, అండ్ అట్ ద సేమ్ టైం ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ అండ్ న్యూ ట్యాక్స్ రిజిమ్ వాటి యొక్క ట్యాక్స్ స్లాబ్స్ ఏంటివి, అండ్ ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో మనకు ఎటువంటి ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, మనం ఎంత ఎగ్జామ్షన్ తీసుకుంటే మనం ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ అనేది న్యూ ట్యాక్స్ రిజిమ్ బీట్ చేయగలదు అనేది, అండ్ ఫైనల్గా కన్క్లూజన్ అనేది చెప్తా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ మనకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది మనకు అంటే ఏ కంట్రీలో అయినా మనము ఒక పర్సన్ ఎర్న్ చేస్తున్నప్పుడు అతను తప్పనిసరిగా మనకు ట్యాక్స్ అనేది పేమెంట్ చేయాలి. ఒకవేళ మనం ట్యాక్స్ పేమెంట్ చేసినప్పుడు ఆ ట్యాక్స్ పేమెంట్ అనేది మన కంట్రీ యొక్క ఎకానమీ డెవలప్మెంట్ కోసము మనకు పాలసీ మేకర్స్ ఉంటారు కదా, ఆ పాలసీ మేకర్స్ మనకి ఎంత రెవెన్యూ వాళ్ళు అంటే ట్యాక్స్ రూపంలో కలెక్ట్ అవుతుంది, దాని నుంచి మనకు ఎకానమీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్ చేస్తామంటే మనం ఒక రెస్పాన్సిబుల్ పర్సన్, ఒక సిటిజన్ లాగా మనం బిహేవ్ చేస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఎర్న్ చేస్తున్నామంటే మన దగ్గర స్కిల్ ఉంది, తద్వారా మనం సొంతంగా ఎర్న్ చేస్తున్నాం. కాబట్టి మనం ట్యాక్స్ పేమెంట్ చేయడం వల్ల మనం ఇండియన్ ఎకానమిక్ గ్రోత్లో మనం కూడా ఇండైరెక్ట్గా కాకుండా డైరెక్ట్గా మనం సాయం చేస్తున్నాం ఫ్రెండ్స్. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్ చేసినప్పుడు మనం ఎటువంటి బాధపడకుండా ఇన్కమ్ ట్యాక్స్ అనేది పేమెంట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, మనము జాబ్ చేస్తున్నప్పుడు మనకు ఎంప్లాయరు అంటే మన కంపెనీ మనకు ప్రతి నెల శాలరీ ఇస్తుంది కదా, శాలరీ ఇచ్చినప్పుడు మనకు యాజ్ పర్ మన సెలక్షన్ ప్రకారం మనకు టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్షన్ సోర్స్ అనేది ట్యాక్స్ కట్ అయ్యి మనకు నెట్ శాలరీ అనేది వస్తుంది. మనం ట్యాక్స్ కట్ చేస్తాం కదా, ట్యాక్స్ కట్ చేస్తుంది కదా కంపెనీ, ఆ ట్యాక్స్ కట్ చేసినప్పుడు ప్రతి ఫైనాన్షియల్ ఇయర్లో మనకు కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఫామ్ 16 పార్ట్ ఏ అండ్ ఫామ్ 16 పార్ట్ బి అనేది మనకు ఎంప్లాయర్ మన కంపెనీ మనకి ఇస్తుంది. అందులో ఏంటంటే ఫామ్ 16 పార్ట్ ఏలో మనకు ఎవ్రీ మంత్ మనకి ఎంత గ్రాస్ శాలరీ వచ్చింది, అంటే గ్రాస్ శాలరీ అంటే బేసిక్ అండ్ డిఏ అండ్ ప్లస్ అలవెన్సెస్ ఉంటాయి, మన అలవెన్సెస్ అనేవి అందులో మనకు గ్రాస్ శాలరీ ఉంటుంది కదా, ఆ గ్రాస్ శాలరీ ఎంత వచ్చింది, ఆ గ్రాస్ శాలరీకి అగైనెస్ట్గా మనకు ఎంత ట్యాక్స్ మన దగ్గర నుంచి టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్షన్ సోర్స్ కట్ చేసిండు, అది మనకు సేమ్ మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో క్రెడిట్ చేసిందా లేదా అనేది మనకు ఫామ్ 16 పార్ట్ ఏలో తెలుస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఫామ్ 16 పార్ట్ బిలో ఏంటంటే డీటెయిల్గా ఉంటుంది, అంటే మనకు బేసిక్ శాలరీ ఎంత వచ్చింది అండ్ డిఏ ఎంత వచ్చింది. ఒకవేళ మీరు కంపెనీలో పనిచేస్తున్నప్పుడు మీకు కంపెనీ ఏమైనా మనకు అకామిడేషన్ అంటే కాలనీ అకామిడేషన్ ప్రొవైడ్ చేసిందా, ఒకవేళ కాలనీ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తే ఆ కంపెనీకి ఎంత అంటే మనకు ఎంత మనకు ఇన్కమ్ యాడ్ అయ్యింది మన శాలరీకి. కాబట్టి మనకు ఆ అకామిడేషన్ యొక్క పర్క్స్ కూడా మన గ్రాస్కు యాడ్ అయ్యి వాటికి కూడా ట్యాక్స్ అనేది కట్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ మనం జాబ్ చేస్తున్నప్పుడు మనకు ఎల్టీసీ ఉంటుంది కదా, ఒకవేళ ఆ ఎల్టీసీ కానీ అట్లాంటివి మనకు అలవెన్సెస్ ఏమైనా ఉంటే ఆటోమేటిక్గా మన గ్రాస్ ఇన్కమ్కి యాడ్ అయ్యి మనకు టోటల్ వాళ్ళు కంప్యూట్ చేసి యాజ్ పర్ మన ట్యాక్స్ రెజ్యూమ్ ప్రకారం వాళ్ళు ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేసి మనకు టోటల్ ట్యాక్స్ అనేది డిడక్షన్ చేసి చూపిస్తారు. ఇంకా ఫామ్ 16 పార్ట్ ఏ అండ్ ఫామ్ 16 పార్ట్ బి రెండిట్లను చూసుకుంటే రెండిట్ల ట్యాక్స్ కాంపోనెంట్ సేమ్ ఉండాలి. అండ్ దీంతో పాటు మనం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో మనకు ఈ ఐటీఆర్ ఉంటుంది కదా, ఐటీఆర్ మనం లాగిన్ అయ్యి మన అకౌంట్లో ఫామ్ 26 ఏఎస్ను డౌన్లోడ్ చేసుకొని అందులో మన దగ్గర నుంచి ఎంత కలెక్ట్ చేసారో వాళ్ళు అందులో మళ్ళీ క్రెడిట్ చేసారు లేదా అది కూడా సెలెక్ట్ చేసుకుంటే మనకు ఫామ్ 16 పార్ట్ ఏ, ఫామ్ 16 పార్ట్ బి అండ్ 26 ఏఎస్లో ఉన్న మనకు ట్యాక్స్ అనేది సేమ్ ఉండాలి. ఒకవేళ సేమ్ లేకుంటే మనం ఎంప్లాయర్ దగ్గరికి వెళ్ళి అంటే మనకు ఫైనాన్స్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అంటే మనకు ట్యాక్స్ క్రెడిట్ మిస్ మ్యాచ్ ఉంది, ఆ మిస్ మ్యాచ్ను కరెక్ట్ చేయని చెప్తే వాళ్ళు కరెక్ట్ చేసి మళ్ళీ మనకు ఫామ్ 16 పార్ట్ ఏ పార్ట్ బి అనేది న్యూ అనేది ఇష్యూ చేస్తారు. అలా ఇష్యూ చేయడం వల్ల మనకు ఫ్యూచర్లో మనకు ఎటువంటి ట్యాక్స్ మనం ఐటీఆర్ ఫైల్ చేసినప్పుడు మనం రిజెక్ట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, కాబట్టి మనం ఫామ్ 16 పార్ట్ ఏ పార్ట్ బి మనకు కంప్లీట్గా అర్థం చేసుకుంటే మనం ఈజీగా మనకు ఐటీఆర్ ఫైల్ చేసినప్పుడు మనకు ఇది ఒక ఇన్పుట్ డాటా. కాబట్టి ఈ ఇన్పుట్ డాటా మన దగ్గర ఉంటే మనకు భయపడకుండా మనం ఐటీఆర్ ఫైల్ చేసినప్పుడు ఆ సేమ్ ఇన్పుట్ డాటా మనం అందులో ఇవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్, అండ్
2025-26కు మనకు అసెస్మెంట్ ఇయర్ ఇప్పుడు ఏంటంటే 26-27. కాబట్టి ఈ సంవత్సరానికి లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్కు మనం ఫైల్ చేస్తున్నామంటే ఈ సంవత్సరం అసెస్మెంట్ ఇయర్ అన్నట్టు. అంటే లాస్ట్ ఇయర్లో మనకి ఎంత ట్యాక్స్ డిడక్షన్ అయిందో వాటన్నిటికీ రీకన్సైల్ చేసి మనం ఇప్పుడు ఐటీఆర్ అనేది ఫైల్ చేయాలి. ఐటీఆర్ ఫైల్ చేసినప్పుడు మనకు ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్ న్యూ ట్యాక్స్ రిజీమా మనం సెలెక్ట్ చేసినప్పుడు మనకు ఒక ఐడియా ఉండాలి. ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్ అంటే ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్లో మనకు కొన్ని డిడక్షన్స్ ఉంటాయి. అందులో ఏంటంటే మనకు ఏటీసీ డిడక్షన్స్లో మనకు ఎల్ఐసి పాలసీ ఇన్సూరెన్స్ కానీ, ఒకవేళ మనం ఒక ఆర్గనైజ్ సెక్టర్లో పనిచేస్తున్నప్పుడు మనకు ఎవ్రీ మంత్ పిఎఫ్ అనేది కట్ అవుతుంది 12% బేసిక్ ప్లస్ డిఏ. కాబట్టి అందులో అది కూడా 1.5 lakh వరకు మనము సెక్షన్ 80C ప్రకారం డిడక్షన్ చేసుకోవచ్చు. ఆ సెక్షన్ 80Cలో డిడక్షన్ చేసుకున్న తర్వాత మనకు ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ టు ఎన్పిఎస్, ఒకవేళ మీరు ఎన్పిఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే మనకు ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ అనేది 50,000 రూపీస్ వరకు మనము మన ఇన్కమ్ నుంచి ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు. అండ్ ఒకవేళ మనము మెడికల్ ఎక్స్పెన్సెస్ కింద మనము అందులో కూడా ఒక 50,000 రూపీస్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మనకు సేవింగ్స్ బ్యాంక్స్లో మనకు ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఆ ఇంట్రెస్ట్ కూడా 80 TTA ప్రకారం మనకు ఒక 10,000 రూపీస్ వరకు మనం దాన్ని ఎగ్జామ్ చేసుకోవచ్చు. కాబట్టి ఎల్టీసీ అంటే లీవ్ ట్రావెల్ ఛార్జెస్, అలా వాటి కూడా మనం ఎక్కడైనా మనము సపోజ్ వేరే స్టేట్లో పనిచేస్తుంటే మన హోమ్ స్టేట్ నుంచి మనము ఎవ్రీ 4 yearsకు ఒక 2 times మనం దాన్ని బ్లాక్ ఇయర్లో మనకు 4 yearsలో మనం 2 times దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే మన విత్ ఇన్ ఇండియా లోపల ఎక్కడైనా వెళ్ళినప్పుడు అది మనకి ఏంటంటే ఫ్యామిలీతో పాటు ఫ్యామిలీ ప్లస్ మన డిపెండెంట్ మన పేరెంట్స్ కూడా వాళ్ళు కూడా మనతో పాటు తీసుకెళ్ళి మనము వాళ్ళకు ఎంత ఖర్చు అయిందో అంటే మనకు ఆ ఛార్జెస్ మనం అందులో డిడక్షన్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఎల్టీసీ కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ వీటితో పాటు మనం ఒకవేళ మీరు హోమ్ లోన్ తీసుకుంటే ఆ హోమ్ లోన్కి వచ్చే ఇంట్రెస్ట్ కాంపోనెంట్ కూడా మనం ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్లో మనం ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు. కాబట్టి వీటి అన్నిటిని ఎగ్జామ్షన్ చేసిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ మనకు కంప్యూటింగ్ చేయడానికి అది ట్యాక్సబుల్ ఇన్కమ్. అండ్ ఒకవేళ ఎన్పిఎస్లో మీరు మీ ఎంప్లాయర్ కంట్రిబ్యూట్ చేస్తే ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ టు ఎన్పిఎస్ అనేది కూడా మనము ఆల్మోస్ట్ కంప్లీట్గా అప్ టు 7.5 lakhs వరకు అది ఎగ్జామ్ట్ అవుతుంది. ఒకవేళ 7.5 lakh ఎక్కువ ఉంటే మనకు అది మన ఇన్కమ్ కార్డే మన ఇన్కమ్ ట్యాక్స్ లా ప్రకారం మనం పేమెంట్ చేయాలి. కాబట్టి ఎన్పిఎస్లో ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ కూడా ఎగ్జామ్ట్ అవుతుంది ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్లో. న్యూ ట్యాక్స్ రిజీమ్లో కూడా సేమ్, అంటే మనకు న్యూ ట్యాక్స్ రిజీమ్లో ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్లో 2 డిడక్షన్స్ కామన్. ఒకటి ఏంటంటే స్టాండర్డ్ డిడక్షన్స్ ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్లో మనకు 50,000 రూపీస్, అదే న్యూ ట్యాక్స్ రిజీమ్లో 75,000 రూపీస్. అండ్ ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ టు ఎన్పిఎస్ ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్లో 10% ఆఫ్ బేసిక్ ప్లస్ డిఏ, అదే న్యూ ట్యాక్స్ రిజీమ్లో 14% ఆఫ్ బేసిక్ ప్లస్ డిఏ. కాబట్టి వీటికి ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ టు ఎన్పిఎస్ అనేది 7.5 lakh వరకు రెండు అంటే ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్ న్యూ ట్యాక్స్ రిజీమ్లో ఎగ్జామ్షన్స్ అనేది ఉంటుంది. అండ్ సెకండ్ ఏంటంటే మనకు ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్లో సెక్షన్ 87A ప్రకారం అప్ టు 5 lakhs అంటే ట్యాక్సబుల్ ఇన్కమ్ 5 lakhs ఉంటే ఆ ట్యాక్సబుల్ ఇన్కమ్ పైన వచ్చే ట్యాక్స్ మాత్రం ఎగ్జామ్టెడ్. అంటే 5 lakhs కంటే ఎక్కువ ఉంటే మనం ట్యాక్స్ అనేది పేమెంట్ చేయాలి. అదే న్యూ ట్యాక్స్ రిజీమ్లో మనకు 12 lakhs వరకు అనేది మనకు ట్యాక్సబుల్ ఇన్కమ్ ఉంటే మనకు ఆ 12 lakhs వచ్చే ఆ ట్యాక్స్ అనేది ఎగ్జామ్ట్, అంటే సెక్షన్ 87A ప్రకారం అది రిబేటు కాబట్టి అది కంప్లీట్గా ఎగ్జామ్ట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ వాటికి ట్యాక్స్ రిజీమ్ ఏంటంటే ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్లో ఒకవేళ మనకు ఇన్కమ్ వచ్చేసి ల్యాక్స్లో ఉంది, అంటే ట్యాక్స్ రేట్ అనేది పర్సెంటేజ్. ఒకవేళ 0 to 2.5 lakh అంటే అక్కడ ట్యాక్స్ ఏమి ఉండదు, అంటే నిల్లు. అండ్ 2.5 lakhs నుంచి 5 lakhs వరకు 5%, అండ్ 5 lakhs నుంచి 10 lakhs వరకు 20%, అండ్ 10 lakhs అబోవ్ ఎంత ఉంటుందో వాటికి మొత్తం 30%. కాబట్టి ఇక్కడ స్ప్రెడ్ కొంచెం తక్కువ ఉంది, అంటే 5, 20, 30 ఉంది. అండ్ ఇక్కడ ఎగ్జామ్షన్స్ ఉన్నాయంటే మనం ఇంతకుముందు చెప్పినట్టు ఎగ్జామ్షన్స్ అన్ని ఇందులో అవైలబుల్ ఉంటాయి. అండ్ న్యూ ట్యాక్స్ రిజీమ్ ఎట్లుంటుందంటే మనకు 0 to 4 lakhs వరకు నిల్లు, అంటే 0 ట్యాక్స్. అండ్ 4 to 8 5%, అండ్ 8 to 12 10%, అండ్ 12 to 16 15%, అండ్ 16 to 20 lakhs 20%, అండ్ 20 to 24 lakhs 25%, అండ్ 24 lakhs కంటే అబోవ్ ఉంటే వాటన్నిటికి మొత్తం 30%. కాబట్టి ఇక్కడ మనకు న్యూ ట్యాక్స్ రిజీమ్లో ఎటువంటి ఎగ్జామ్షన్స్ లేవు, అంటే మనకి ఇక్కడ ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్ లాగా మనం ఎటువంటి ఎగ్జామ్షన్ తీసుకోనికి రాదు. కాబట్టి ఇది సింప్లిఫై చేసింది అన్నట్టు న్యూ ట్యాక్స్ రిజీమ్. కాబట్టి మనము న్యూ ట్యాక్స్ రిజీమ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఎటువంటి డిడక్షన్స్ ఉండవు. కాబట్టి ప్లెయిన్గా మనం డైరెక్ట్ ఐటీఆర్ ఫైల్ చేసినప్పుడు ఈ డాటా మొత్తము ఒకవేళ మనకు ఎంప్లాయర్ ఫామ్ 16 ఇష్యూ చేస్తే ఆటోమేటిక్గా ప్రీఫిల్ డాటా అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం ఐటీఆర్ ఫైలింగ్ చేసినప్పుడు న్యూ ట్యాక్స్ రిజీమ్ చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్లో నువ్వేం ఎగ్జామ్షన్ తీసుకున్నా మన దగ్గర ప్రూఫ్ అనేది ఉండాలి. ఒకవేళ
ఇన్కమ్ ట్యాక్స్ అసెసింగ్ ఆఫీసరు ఏ టైంలోనైనా ఎప్పుడైనా అడగొచ్చు, అంటే నువ్వు ఎగ్జామ్షన్ తీసుకున్నావు కదా, నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా. కాబట్టి ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో బిల్స్ అనేవి చాలా చాలా ముఖ్యం ఫ్రెండ్స్. కాబట్టి మనము ట్యాక్స్ రిజిమ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం కొంచెం జాగ్రత్త వహిస్తే మాత్రం తప్పనిసరిగా మనం తక్కువ ట్యాక్స్ కట్టే అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఇంతవరకు మీ వీడియో చూసినట్టయితే నేను చెప్పే కంటెంట్ మీకు ఏమైనా వాల్యూ యాడ్ అయితే మాత్రం వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలంటే కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీరు కమెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఒకవేళ నేను చెప్పే కంటెంట్ ఏమైనా వాల్యూ యాడ్ అయితే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం వీడియోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇందులో ఏంటంటే ఇప్పుడు కేస్ స్టడీ చెప్తా ఫ్రెండ్స్. అంటే మనకు ఒకవేళ అతని యొక్క గ్రాస్ సాలరీ వచ్చేసి ఒక 12 lakhs ఉంది. ఆ 12 lakhs ఉన్నప్పుడు అతనికి ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ ప్రకారం ఎంత ట్యాక్స్ కట్ అవుతుంది అండ్ న్యూ ట్యాక్స్ రిజిమ్ ప్రకారం ఎంత ట్యాక్స్ కట్ అవుతుంది అని చెప్తా ఫ్రెండ్స్. ఒకవేళ మనకు అతను ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ సెలెక్ట్ చేసుకుంటే అతనికి చాలా ఎగ్జామ్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ అతను ఎగ్జామ్షన్స్ను తీసుకుంటే అతనికి ట్యాక్సబుల్ ఇన్కమ్ అనేది తగ్గుతుంది. కాబట్టి ఆ ట్యాక్సబుల్ ఇన్కమ్ తగ్గడం వల్ల అతనికి ట్యాక్స్ తక్కువ వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ అతను ఆల్రెడీ పిఎఫ్ కంట్రిబ్యూట్ చేస్తున్నాడు, అంటే మనకు కంట్రిబ్యూషన్ 12% ఆఫ్ బేసిక్ ప్లస్ డిఏ కట్టదు. ఒకవేళ అతని కంట్రిబ్యూషన్ అప్ టు 1.5 lakh వరకు మనం అతను ఎగ్జామ్ తీసుకోవచ్చు సెక్షన్ 80C ప్రకారం. లేకుంటే అతను ఎల్ఐసి పాలసీ కడుతుంది, లేకుంటే అతను పీపీఎఫ్ అకౌంట్ కానీ, లేకుంటే వాళ్ళకు అతనికి పాప ఉంటే సుకన్య సమృద్ధి అకౌంట్ ఓపెన్ చేసి అందులో డిపాజిట్ చేస్తే మనకు ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్లో 1.5 lakh వరకు మనము దాని సెక్షన్ 80C ప్రకారం మనం రిడక్షన్ తీసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ అతను ఎన్పిఎస్ కంట్రిబ్యూట్ చేస్తుంటే అతని యొక్క కంట్రిబ్యూషన్ మనకు 50,000 రూపీస్ వరకు అతనికి ఎగ్జామ్ తీసుకోవచ్చు. అండ్ సెక్షన్ 80D అంటే ఒకవేళ మెడికల్ ఎక్స్పెన్సెస్ కింద ఒకవేళ అతను ఎక్స్పెన్స్ చేస్తే, ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీకి కానీ లేకుంటే వాళ్ళ డిపెండెన్సీ కానీ ఏమన్నా ఆరోగ్య సమస్యలు వచ్చి వాళ్ళు ఖర్చు చేస్తే కూడా మనం అప్ టు 1 lakh వరకు తీసుకోవచ్చు. కానీ నేను ఏం చేసుకుంటే క్యాలిక్యులేషన్ పర్పస్లో సపోజ్ ఒక 50,000 రూపీస్ వరకు అతను తీసుకున్నాడు అని అనుకుంటాను. అండ్ హోమ్ లోన్ ఇంట్రెస్ట్, ఒకవేళ మనము హోమ్ లోన్ తీసుకుంటే వాటిపైనే వచ్చే ఇంట్రెస్ట్, అంటే ఎవ్రీ మంత్ మనం ఈఎంఐ కడతాం కదా, ఈఎంఐలో ప్రిన్సిపల్ కాంపోనెంట్ ఉంటుంది, ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఉంటుంది. ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఎవ్రీ ఇయర్ 2 lakhs ఇంట్రెస్ట్ అనేది మనం ఇన్కమ్ ట్యాక్సేబుల్ ఇన్కమ్ నుంచి మనం దాన్ని ఎగ్జామ్ తీసుకోవచ్చు. కాబట్టి 2 lakhs అని చెప్తున్నాను. అండ్ స్టాండర్డ్ డిడక్షన్స్, ఇది ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో స్టాండర్డ్ డిడక్షన్స్ వచ్చేసి 50,000 రూపీస్. అది కూడా తీసుకున్నాడు కాబట్టి ఆటోమేటిక్గా మనకు ఆల్మోస్ట్ లైక్ మొత్తం కలిపితే మనకు 5 lakhs అనేది మనం అతన్ని ఎగ్జామ్ తీసుకున్నాడు. ఆ 5 lakhs ఎగ్జామ్ తీసుకున్నాడు కదా, అతని 12 lakhs నుంచి మనకు 5 lakhs అనేది మనకు అతనికి ఎగ్జామ్ అవుతుంది. కాబట్టి 12 minus 5 అంటే 7 lakhs. 7 lakhs 7 లక్షలు అనేది ఆ 7 లక్షల పైన ఎంత ఇంట్రెస్ట్ వచ్చే అవకాశం అంటే మనకు యాజ్ పర్ ట్యాక్స్ లా ప్రకారం ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో ఎంత వస్తుంది మనకు 0 to 2.5 lakh అతనికి నిల్లు, అంటే ట్యాక్స్ ఏముండదు, 0 ఉంటుంది. అండ్ 2.5 lakh నుంచి 5 lakhs వరకు 5%, అంటే 2.5 lakh ఇంటూ 0.05 అంటే ఎంత వస్తుంది 0.125 lakh అనేది, అంటే 12,500. అండ్ అతనికి నెక్స్ట్ ఏంటంటే 5 to 10 lakhs. ఇంతవరకు ఏమైంది 2.5 lakh ఎంత అయింది 5 lakhs అయింది. అతని రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉంది 7 lakhsలో 2 lakhs ఉంది. కాబట్టి 2 into 0.2 అంటే 20% కదా, 2 into 0.2 అంటే 0.4 అంటే 40,000 రూపీస్. అంటే అతని మొత్తం ట్యాక్స్ ఎంత వచ్చింది 0 ప్లస్ 0.125 lakh 0.4 lakh అంటే 0.525 lakh అంటే 52,500 రూపీస్ అతనికి మనకు ట్యాక్స్ అనేది పేమెంట్ చేయాలి, అతనికి ట్యాక్స్ పేమెంట్ చేయాలి. ఒకవేళ అతనికి ట్యాక్సబుల్ ఇన్కమ్ లెస్ దెన్ 5 lakhs ఉంటే ఇందులో కూడా ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో కూడా యాజ్ పర్ సెక్షన్ 87A ప్రకారం అతనికి వచ్చే ట్యాక్స్ అనేది అంటే రిబేట్ ఉంటుంది, అంటే ఎగ్జామ్ట్ అవుతుంది, అంటే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇతను 7 lakhs కాబట్టి అతను ట్యాక్స్ అనేది పేమెంట్ చేయాలి. కాబట్టి అతను ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో ఎంత పేమెంట్ చేయాలి 52,500 రూపీస్. ఓకే ఫ్రెండ్స్. అండ్ మనం ఇప్పుడు న్యూ ట్యాక్స్ రిజిమ్కి వెళ్దాం. న్యూ ట్యాక్స్ రిజిమ్లో ఏంటంటే మనకు అప్ టు 12 lakhs వరకు నీ గ్రాస్ సాలరీ ఉంటే మాత్రం ఎటువంటి ట్యాక్స్ లేదు. కాబట్టి ఒకవేళ అతను 12 lakhs ఉంది కదా, 12 lakhs మైనస్ అంటే స్టాండర్డ్ డిడక్షన్ అంటే 75,000 ఉంటుంది. ఆ 75,000 చేస్తే 11.25 lakh అనేది అతనికి గ్రాస్ అంటే ట్యాక్సబుల్ ఇన్కమ్ వస్తుంది. కాబట్టి ఈ ట్యాక్సబుల్ ఇన్కమ్ అనేది 12 lakhs కంటే తక్కువ కాబట్టి అతనికి డెఫినెట్గా యాజ్ పర్ సెక్షన్ 87A ప్రకారం అతనికి 0 ట్యాక్స్, అంటే ఎటువంటి ట్యాక్స్ అనేది లేదు ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకు 12 lakhs ఉన్నప్పుడు గ్రాస్ సాలరీ ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో మనకు ఎంత ఎగ్జామ్షన్ తీసుకున్నా అతనికి 52,500 రూపీస్ అనేది అతనికి ట్యాక్స్ అనేది ఉంటుంది. అదే నువ్వు న్యూ ట్యాక్స్ రిజిమ్లో ఎటువంటి ట్యాక్స్ అనేది లేదు ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఏం ఫ్రెండ్స్ అంటే మనం 20 lakhs ఎట్లుందండి తెలుసుకున్నాం ఫ్రెండ్స్. మనం క్యాలిక్యులేషన్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది.
ఇది చూస్తే మాత్రం మీకు కంప్లీట్గా అవగాహన వచ్చి మనకి ఏ ట్యాక్స్ రిజిమ్ బెస్ట్ అని చెప్తారు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ కేసు తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇందులో ఏంటంటే మనకు ఒకవేళ గ్రాస్ సాలరీ 20 lakhs అయితే మనకు ఎంత ట్యాక్స్ రావచ్చు, ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లు అండ్ న్యూ ట్యాక్స్ రిజిమ్లు ఎంత ట్యాక్స్ రావచ్చు అని చెప్తారు ఫ్రెండ్స్. ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో మనం ఇంతకుముందు చెప్పినట్టే సపోజ్ అతనికి 5 lakhs అనేది ఎగ్జామ్టబుల్ అమౌంట్ ఉంది. అతను చేసిన అంటే ఏటీసీ డిడక్షన్స్ కానీ లేకుంటే ఎన్పిఎస్ కానీ లేకుంటే మిగతా అన్ని డిడక్షన్స్ అతనికి కలుపుకొని ఒక 5 lakhs వరకు ఉందని అనుకున్నాం ఫ్రెండ్స్. ఇందులో మనకు ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో మనకు ట్యాక్సబుల్ ఇన్కమ్ వచ్చేసి 20 - 5 అంటే మనకు 15 lakhs అనేది మనకు ట్యాక్సబుల్ ఇన్కమ్ అవుతుంది. ఈ ట్యాక్సబుల్ ఇన్కమ్ను మనం యాజ్ పర్ ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ 2.625 lakhs అనేది మనకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పేమెంట్ చేయాలి. ఓకేనా, ఇక్కడ మనకు 5 lakhs అనేది ఎగ్జామ్టబుల్ అమౌంట్ అండ్ రిమైనింగ్ అమౌంట్ పైన మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు 2.625 lakh అనేది మనం ట్యాక్స్ పేమెంట్ చేయాలి. అదే మనము న్యూ ట్యాక్స్ రిజిమ్లో మనకు స్టాండర్డ్ డిడక్షన్ వచ్చేసి మనకు 75,000 రూపీస్. ఆ 75,000 రూపీస్ డిడక్ట్ చేసిన తర్వాత అంటే 20 lakhs నుంచి 0.75 lakh తీసినప్పుడు 19.25 lakh అనేది అతనికి ట్యాక్సబుల్ ఇన్కమ్ ఉంటుంది. ఈ ట్యాక్సబుల్ ఇన్కమ్ యాజ్ పర్ న్యూ ట్యాక్స్ రిజిమ్ ప్రకారం మనం స్ప్రెడ్ చేస్తే మనకు 0 to 4 lakhs నిల్ కాబట్టి 0, అతనికి 4 to 8 lakhs మధ్యన అతనికి ఆల్మోస్ట్ లైక్ 4 lakhs ఉంది కాబట్టి 4 into 0.5% అంటే 5% కాబట్టి 0.2 అంటే 20,000 వస్తుంది. అలా మనం డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు మనకు లాస్ట్కి వచ్చేసి మనకు ఇక్కడ 4 lakhs పోతుంది, ఇక్కడ 4 lakhs 4 lakhs 4 lakhs 1 lakh 16 lakhs పోతుంది. రిమైనింగ్ ఏంటంటే 3.25 lakh ఇంటూ 0.2 చేసినప్పుడు ఎంత అంటే 0.65 lakh అనేది అతనికి ట్యాక్స్ పేమెంట్ చేయాలి. కాబట్టి మొత్తం మనం ఈ ట్యాక్స్ మొత్తం యాడ్ చేస్తే వచ్చేసి టోటల్ ట్యాక్స్ వచ్చేసి 1.85 lakhs అనేది అతనికి ట్యాక్స్ పేమెంట్ చేయాలి. అదే మనకు ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో 2.625 lakh అనేది ట్యాక్స్ పేమెంట్ చేయాలి. ఈవెన్ మనకు 5 lakhs అనేది ఎగ్జామ్ తీసుకున్న తర్వాత కూడా. కాబట్టి మనకు ఇక్కడ కంపేర్ చేస్తే మనకు ట్యాక్సబుల్ ఇన్కమ్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో ఎక్కువ పేమెంట్ చేయాలి. అదే మనకు న్యూ ట్యాక్స్ రిజిమ్లో ఎప్పటికైనా సరే న్యూ ట్యాక్స్ రిజిమ్ అనేది తక్కువ పేమెంట్ ఉంటుంది. ఎందుకనంటే ఇక్కడ రీజన్ ఏంటంటే ఫైనల్ నా కన్క్లూజన్ ఫ్రెండ్స్ అంటే ఇందులో మనకు ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో మనకి ఈ స్ప్రెడ్ తక్కువ ఉంది. ఎందుకంటే ఈ స్ప్రెడ్ చాలా తక్కువ ఉంది. అదే న్యూ ట్యాక్స్ రిజిమ్లో ఈ స్ప్రెడ్ చాలా ఎక్కువ ఉంది. ఏ విధంగా అంటే మనకు 10 lakhs కంటే అబోవ్ ఉంటే ఇక్కడ 30%, అదే నువ్వు ఇక్కడ 24 lakhs కంటే ఎక్కువ ఉంటే మనకు 30%. కాబట్టి 10 lakhs 24 lakhs మధ్య డిఫరెన్స్ ఎంత 14 lakhs. అంటే మనకు 14 lakhs అనేది ఆల్వేస్ క్వశ్చన్ ఉంటుంది న్యూ ట్యాక్స్ రిజిమ్లో. కాబట్టి ఎప్పుడైనా సరే న్యూ ట్యాక్స్ రిజిమ్ అనేది ఎప్పటికైనా సరే ఎన్ని ఎగ్జామ్స్ తీసుకున్నా 14 lakhs అనేది మనం ఎగ్జామ్ తీసుకోవడం అంత ఈజీ కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఆ సెక్షన్స్ మనకు మ్యాక్సిమం లిమిట్ వచ్చేసి 5 to 6 lakhs తీసుకోవచ్చు, అంతకంటే ఎక్కువ తీసుకోనికి రాదు. కాబట్టి న్యూ ట్యాక్స్ రిజిమ్ అనేది మోర్ బెనిఫిషియల్ దెన్ అండ్ ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్. ఎందుకంటే మనకు న్యూ ట్యాక్స్ రిజిమ్లో స్ప్రెడ్ ఎక్కువ ఉంది కాబట్టి మనకు ట్యాక్సబుల్ ఇన్కమ్ ఎక్కువ ఉంది. ఎట్ ద సేమ్ టైం ఆ ట్యాక్స్ రేట్ కూడా తక్కువ ఉంది. ఎందుకంటే దానివల్ల మనకు ట్యాక్స్ పోయే అమౌంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది మనకు. కాబట్టి న్యూ ట్యాక్స్ రిజిమ్ అనేది మోర్ ఎఫిషియెంట్ ఇన్ ద మనకు ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్. ఇంకా ఈ ఫైలింగ్లో మనము ఒకవేళ మీరు ఓన్లీ శాలరీడ్ పర్సన్స్ అంటే మనకు మీరు ITR 1 సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ శాలరీ లెస్ దెన్ 50 lakhs ఉంటే ITR 1 సెలెక్ట్ చేసుకొని మనకు ఇందులో మనకు Form 16 Part Bలో ఉన్న అమౌంట్ అంటే ఆ వాల్యూస్ అని ఆటోమేటిక్గా మనకు ITR 1 సెలెక్ట్ చేసుకున్న తర్వాత ITR అందులో మనకు ఇన్కమ్లో ఆటోమేటిక్గా పాపులేట్ అవుతుంది. కాబట్టి మనకు పాపులేట్ అయినప్పుడు ఒకవేళ మీరు బ్యాంకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఆ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఒక అదర్ ఇన్కమ్ సోర్స్ లాగా ఉండి అది మనకు ఇన్కమ్ యాడ్ అవుతుంది. కాబట్టి దానికి ఆటోమేటిక్గా మనం ట్యాక్స్ అనేది యాజ్ పర్ మన ట్యాక్స్ లా ప్రకారం ట్యాక్స్ పేమెంట్ చేయాలి ఫ్రెండ్స్. కాబట్టి ITR 1 సెలెక్ట్ చేసుకొని మనం ఫిల్ చేసి ఆటోమేటిక్గా మనము ట్యాక్స్ పేమెంట్ చేసుకొని మనం క్లోజ్ చేసుకోవచ్చు, అంటే ITR ఫిల్ చేసుకోవచ్చు. ఆ ITR ఫిల్ చేసిన తర్వాత మనకు వెరిఫై చేయాలి. వెరిఫై అంటే ఒకవేళ మీ ఆధార్ కార్డు మీ మొబైల్ నెంబర్తో లింక్ అయ్యి ఉంటే మీరు వెరిఫై చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా OTP వస్తుంది. ఆ OTP అందులో సబ్మిట్ చేసి ఆటోమేటిక్గా మీ తరఫు నుంచి వెరిఫై అయిపోతుంది. ఒకసారి వెరిఫై అయిన తర్వాత మీ తరఫు నుంచి యాక్షన్ క్లోజ్ అయింది. కాబట్టి నెక్స్ట్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ అసెసింగ్ ఆఫీసరు మీ ఇన్కమ్ ట్యాక్స్ ITR ఫైల్ను చూసినప్పుడు ఒకవేళ అతను మీరు చెప్పిన క్యాలిక్యులేషన్స్ మీరు చేసిన పేమెంట్ ఓకే అనుకుంటే అతను అప్రూవ్ చేస్తాడు. తద్వారా మనకు ఆ ఫైనాన్షియల్ ఇయర్లో ఆ ITR అనేది క్లోజ్ అయిపోతుంది. ఒకవేళ అతనికి డౌట్ ఉంటే మాత్రం అతను రిజెక్ట్ చేస్తాడు. ఆ రిజెక్ట్ చేసి మనం దానికి మళ్ళీ ఫైలింగ్ రిటర్న్ చేయాలి. మనం రిటర్న్ చేస్తే మనకు చాలా ఆ ఫైనాన్షియల్ ఇయర్
ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ అని క్లోజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు వీడియో చూసినట్టయితే. ఒకవేళ నేను చెప్పే కాన్సెప్ట్ మీకు ఏమైనా వాల్యూ యాడ్ అయితే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల మీరు ఏంటంటే ఫైనాన్షియల్గా అవేర్ అయ్యి మీరు ఎటువంటి ఫైనాన్షియల్ ట్రబుల్ పడకుండా మీరు చాలా స్మార్ట్గా ఉంటారు కాబట్టి మీరు లాంగ్ రన్లో ఎక్కువ వెళ్తూ క్రియేట్ చేసే అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం.